టారిఫ్లపై తగ్గం, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అణువింధనంపై ముందడుగు మోదీ, అక్రమ వలసదారులను వెనక్కి తెస్తామని వెల్లడి, ఇండియాకు F-35 ఫైటర్ జెట్లు ఇస్తామన్న ట్రంప్, 26-11 ఉగ్రదాడి నిందితుడు రాణా అప్పగింతకు ఓకే, బంగ్లాదేశ్ అంశం ఇండియాకే వదిలేస్తున్నామని చెప్పి ప్రకటన. ఇక మోదీ ట్రంప్ నిన్న కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు భేటీలో తీసుకున్నారు. భేటీలో ప్రధానంగా ఏమున్నాయంటే అక్రమ వలసదారులని రిటర్న్ తీసుకొచ్చేస్తారట. ఇండియా నుంచి వెళ్ళి ఎవరెవరైతే పోయినరో యుఎస్ కి వాళ్ళందరినీ కూడా రిటర్న్ తీసుకొచ్చేసుకుంటాం, మాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి మోదీ చెప్పిండు. ఆ తర్వాత 26/11 ఉగ్రదాడి నిందితుడు ఎవరైతే ఉన్నారో రానాని అప్పగించడానికి ఓకేనట, అప్పగించేదానికి ఓకే. ఇక వాణిజ్య ఒప్పందాల మీద టారిఫ్లు ఏవైతే ఉన్నాయో మేము ట్యాక్స్ తగ్గించాం అని చెప్పి నిన్న కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే మరి జరిగినాయి. చూడండి, ఇక మోదీ గారు కూడా అదే చెప్తున్నాడు, ఎవరెవరైతే మీ దేశంలోకి వచ్చిర్రో వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకొచ్చేటట్టు ఇప్పటికే 2 వచ్చేసినాయి, 2 విమానాలు రిటర్న్ వచ్చేసినాయి. దాదాపుగా ఇప్పటికో 700 మంది దాకా తీసుకొని వచ్చిర్రు. ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే తీసుకొస్తామనేటటువంటి కీలకమైనటువంటి ఒప్పందాలు కూడా నిన్న జరిగినట్లు కనబడతా ఉన్నది.